చూసుకుంటే మేనిఫెస్టో అనేది ఇప్పుడు ప్రధానంగా కీలకంగా మారింది. ఓటర్లు ప్రసన్నం చేసుకుంది. ఎందుకంటే దాదాపుగా ఈసారి ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. యువ ఓటర్లు ఉన్నారు. అందుకే యువతని, రైతుని, ప్రధానంగా మహిళలకు కూడా టార్గెట్ చేసుకొని గెలిపే లక్ష్యంగా మేనిఫెస్టోని సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక రిపోర్టర్స్ మనకి పూర్తిగా అందించడానికి సమాచారం ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి నవీన్ ఉన్నారు. అలాగే స్వామి మనకి అందుబాటులో వరంగల్ నుంచి ఉన్నారు. అలాగే హరీష్ అండ్ రాజు మనకి హైదరాబాద్ సంబంధించినటువంటి రిపోర్టర్స్ ఉన్నారు. సో ప్రధానంగా ఈరోజు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ప్రజలు ప్రసన్నం తీసుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంత ముంజంజలో ఉంది. నెల రోజులుగా 6 గ్యారంటీ స్కీమ్లతో ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సో మిగతా మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఊహించని విధంగా మేనిఫెస్టో ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి, హరీష్ రావు కూడా మొన్న చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో కసరత్తులు మొదలవుతున్నాయి. ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడానికి వారి అస్త్రశస్త్రాలు కూడా సిద్ధం చేసుకున్నారు. సో పూర్తిగా ఈరోజు మనం దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా రాజు దగ్గరికి వెళ్దాం. రాజు చెప్పండి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ కొంత అభ్యర్థులు ప్రకటనలో ముందున్నప్పటికీ కూడా మేనిఫెస్టో విషయంలో మాత్రం కొంచెం జాప్యం చేస్తుంది. ఇప్పటికే తులం బంగారం అంటూ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక గాంధీ వస్తున్న నేపథ్యంలో తులం బంగారం కూడా పెళ్లి చేసుకునే వారికి మహిళలకు ఇస్తామని కూడా ఒక ప్రకటన ముందస్తుగా అయితే ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కసరత్తులు ఎలా చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పై తుది కసరత్తులు చేస్తా ఉంది, తుది మెరుగులు దిద్దుతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల హామీ ఏదైతే ఇచ్చిందో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పై సుదీర్ఘంగా దృష్టి సారించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా గత కొంతకాలంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే అవన్నీ అమలు చేయాలంటే కూడా దాదాపు 2 లక్షల పైచిలకు కోట్ల బడ్జెట్ కూడా దానికే, సో మొత్తం కూడా సంక్షేమ పథకాలకే అయిపోతే సో మిగిలిన పథకాలకు ఏ విధంగా చేస్తారని చెప్పి కూడా కొన్ని రోజులుగా కూడా సో విమర్శలు వస్తా ఉన్నాయి. మనం చూస్తాం ఇదినే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పి కూడా ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది ప్రజల్లో కూడా. అదే విధంగా పార్టీ నాయకుల్లో కూడా, వివిధ పార్టీ నేతలు కూడా అదే చూస్తా ఉన్నారు. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పటికీ ఆసరా పింఛన్లను కూడా ఈసారి పెంచే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అదేవిధంగా షాదీ ముబారక్ ఇట్లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, షాదీ ముబారక్ లాంటి పథకాలు కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా అదేవిధంగా ఈసారి రైతులకు అదేవిధంగా మహిళలను దృష్టిలో ఉంచుకొని ఈ 3 సెగ్మెంట్లను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో దానిపై కసరత్తు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా రైతులకు రైతు బంధు ఏదైతే ఇస్తున్నారో దాన్ని మరో 50% పెంచి 10 నుంచి 15 వేలకు పెంచబోతున్నట్లుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అదేవిధంగా కర్ణాటక తరహాలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రవేశపెట్టిందో అట్లాంటి పథకాన్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అదేవిధంగా మహిళా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థినులకు పాఠశాల అదేవిధంగా కళాశాలల వాళ్ళకు వెళ్లే వారికి అందరికీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇచ్చే విధంగా, లేదంటే సైకిళ్లను ఇచ్చే విధంగా కూడా ఒక ప్లాన్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా శానిటరీ నాప్కిన్స్ కూడా ఇచ్చే విధంగా కూడా మేనిఫెస్టోలో కొన్ని తుది మెరుగులు కూడా ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా మాకైతే తెలుస్తా ఉంది. అదేవిధంగా గతంలో నిరుద్యోగ భృతి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా